పెట్టిన ఆ శిల్పాల్లో కూడా అలా చూడటం వల్ల సమాజంలో ఎక్కడ నీకు అవన్నీ ఉండవు. అంటే ఆ చరిత్రకారులు అప్పట్లోనే అలా వేయటం ఉద్దేశాలు ఏంటి, ఆ పర్సెప్షన్స్ ఏంటి, అందుకే లేడీస్ ని ఇలా లేడీస్ అని అక్కడ మగవాళ్ళు లేడా? మగవాడు ఉన్నాడు. నువ్వు ఆడదాన్ని చూస్తాయో నీకు ఇదే, ఆడవాళ్ళని చూస్తాయో లేడీస్ లేడీస్ అంటే ఉమెన్ పర్సెప్షన్స్, ఆ రూపం తీర్చిదిద్దిన విధానం ఈ రోజుకి నువ్వు శ్రీకాకుళం వెళ్తే పైన జాకెట్ లేకుండా ఉంటారు. కేరళ వెళ్తే కేరళలో జాకెట్ లేకుండా ఇట్లా పైన అంటే ఇప్పుడు ఇది ఒక కండవా వేసుకుంటారు. నువ్వు ఎంతసేపటికి ఆడది అనగానే ఒక థాట్ తో ఎందుకు చూస్తున్నావు? ఆడదాని చన్నులు చూసినప్పుడు నువ్వు తాగినటువంటి పాలు గుర్తుకు రావడం లేదా? అవునా కాదమ్మా? లేదు, ఆమె మర్మాంగం చూసినప్పుడు నువ్వు పుట్టినటువంటి స్థానం గుర్తుకు రావడం లేదా నీకు? ఎంతసేపటికి మనిషి థాట్ ఏమన్నా తాయా ఆడది? ఈ దేశంలో ఆడది పవిత్రమైనటువంటి దేవత, శక్తికి స్వరూపం. అలా రాను రాను సతీ సాగమని చూసాం. భర్త చనిపోయిన ఎంబడే భార్య నందులో వేసి తగలబెట్టడం, అది మారుతూ మారుతూ కాలక్రమేణా కొన్ని నేను సతీ సాగమనం అంటే నా క్వశ్చన్, ఇట్లా రూపాంతరాలు చెందుతూ విమెన్ పైన వివక్ష సమాజంలో ఒక చిన్న చూపు. అంటే ఆడది కిచెన్ లో ఎట్మోస్ట్ తను కిచెన్ లో అన్ని సర్దుకోవాలి, పిల్లలకి అన్ని చక్కబెట్టాలి, జాబులు చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఇంకా మగ పెత్తనం, మగ జాతి ఆధిపత్యం కిందే ఆడది అనేది ఇంకా సమాజంలో కొనసాగుతుంది అని అనుకోవాలా? అప్పటి నుంచి అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉన్నా ఇప్పటికీ ఇంకా అదే సిచ్యువేషన్. అప్పటి నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడమ్మా? ఈ దేశంలో ఎంతమంది రాణులు రాజ్యాలు వెళ్ళారు చెప్పమ్మా? ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్బక్క, ఎంతమంది ఉన్నారు తెలుసా? దాదాపు 40 మంది రాణులు ఉన్నారు, యుద్ధాలు చేసినటువంటి రాణులు. నిజమే, కానీ ఇప్పటికీ కూడా వారిపైన డామినేషన్ చేస్తున్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి కదా, వాటిని కూడా డామినేట్ చేస్తున్న మేల్ ఫ్యాక్టర్స్ చాలా. నా ఇంట్లో మా అమ్మది నా భార్యదే పెత్తనం. నేను బయటకు వస్తే మగోడిని. అది మీ గొప్పతనం ఏంది? అందరూ అలా ఉంటారు. నేను ఏదైనా ₹1 సంపాదిస్తే తీసుకుపోయి మా ఆవిడికి ఇవ్వాల, నా ఖర్చులకి నేను తీసుకోవాలి. మళ్ళా ఏమండి ప్లీజ్ అండి ఏమండి ఖర్చులకు ఇవ్వండి. నేను పల్లెల నుంచి వచ్చిన వాడిని. పల్లెల్లో కూడా ఎవరికైనా ఏమన్నా పెట్టాలా అంటే ఇంట్లో ఆడవాళ్లే పెడతారు. అవును, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పినటువంటిది? ఇప్పటికే అదే నడుస్తుంది. ఇంట్లో ఆడవాళ్లే ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా, లేకపోతే ఎందుకమ్మాయి నేను ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పు. పెళ్ళైంది కదా నీకు? అంటే ఎక్కడో మనం ఉదాహరణలు తీసుకోవాల్సిన పనిలే. మీ అమ్మ అనుమతి లేకుండా, మీ అమ్మకు నచ్చకుండా, అంటే నీకు నచ్చడం అనేది ఓకే, దట్స్ ఇట్. మీ అమ్మ అంగీకారం లేకుండా మీ నాన్న నీకు పెళ్లి చేశాడా? మరి ఇక్కడే మనకి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తుంటే నువ్వు ఏ కుటుంబంలోకైనా వెళ్ళు. ఎస్, అయితే నువ్వు చెప్పినటువంటి విషయంలో కొన్ని ఇవి ఉన్నాయి. ఈ దేశం మీద ఎప్పుడైతే ఈ దుండగుల దండయాత్రలు జరగడం మొదలెట్టినాయో స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఓకే, బయట కనిపిస్తే ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఇళ్లలో దాచడం మొదలైంది. అదొక్కటే కాదు, పెళ్ళైన స్త్రీలను తాకరు. అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు, బాల్య వివాహాలు జరిగాయి. ఏమ్మా, నువ్వు ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అగ్నికి ఆహుతైనటువంటి ఆ తల్లుల్ని ఏమనాలా? వాళ్ళందరూ గుర్తుకు రావడంలా నీకు? ఆ
అకృత్యాలు కనిపించడం లేదా నీకు? అటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు ధర్మంలో ఎట్లా ప్రవేశించినాయి? ఎస్, కొన్ని అనాచారాలు ఇప్పుడు ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి సమాజ ప్రవాహం. ఈ కాల ప్రవాహంలో అనేకమైనటువంటి మధ్యలో వస్తూ ఉంటాయి చెడ్డ సాంప్రదాయాలు. ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పు. నా భర్త లేకపోతే నేను బ్రతకలేను, నా భర్తతోటే నేను చచ్చిపోతాను, నాకొద్ది జీవితం, నా భర్త లేని జీవితం నాకొద్దు అని ప్రేమించే భార్య నిప్పుల్లో దూకింది. ఎవరు తొయ్యలా, ఎవరు తొయ్యలేదు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను అని దూకింది. లేదు, దూకలేదు, చచ్చిపోయింది. ఆయన లేకుండా నేను బతకలేకపోతున్నాను, చచ్చిపోయింది. మంచి విషయమా కాదా? మంచి చెడు అనేది అటు పక్కన పెడదాం. అరే, నా పెళ్ళానికి నా మీద ప్రేమ ఉంది, కానీ దానికి నిప్పులంటే భయం రా, అందుకని నేను చస్తే దాన్ని కూడా నాతోటి తొయ్యండి రా. ఒక మంచి ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచనగా మారిందో ఆలోచించు. అది నిజం తెలుసుకోకనా, తెలియకనా, లేదంటే ఒక మానవుడి అహంకారం ఉంటదమ్మా ఒకటి. ఆ అహంకారాన్ని జయించడు మానవుడు. వాడు ఏదనుకుంటాడో అది. ఎందుకు అసలు ఇంట్లో అంటే ఆఫ్కోర్స్ నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఆయన ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, ఎవడి మాట వాళ్ళు చెల్లించుకోవాలని చూస్తారు, అవునా కదా? కానీ ఒక్క నిమిషం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించుకుంటే కాస్త ప్రశాంతంగా హాయిగా ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళి ఏదో హోటల్లో టిఫిన్ చేస్తారు, అవునా కదా? దేశంలో దురాచారాలు లేవని చెప్పట్లేదు, ఎస్ ఉన్నాయి. అయితే ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది ఈ ధర్మంలో, ఈ దేశంలో. ఇది దుర్మార్గం, ఇది తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకునేటటువంటి ఆప్షన్, సరిదిద్దుకునేటటువంటి మనస్తత్వం ఉంది ఈ ధర్మంలో వాళ్ళకి. ఈరోజు బాల్య వివాహాలు జరుగుతున్నాయా? ఈరోజు సతీసాగమనాలు జరుగుతున్నాయా? చెప్పమ్మా. ఎందుకు సరిదిద్దుకున్నాం? ఎందుకు? అది తప్పు కాబట్టి. ఇస్లాంలో చిన్నపిల్లలకు వివాహం చేస్తారు, ఇప్పటికీ చేస్తారు, జరగట్లే ఇక్కడ. ఇదే హైదరాబాద్ లో ఎంతమంది చిన్న బిడ్డల్ని అరబు షైకులు కమ్మారు. ఏమ్మా మాట్లాడు, ఏ వాళ్ళు బిడ్డలు కాదా? ఏం నీ బిడ్డలు కనిపించడం వాళ్ళ? దశావతార మూవీలో కమల్ హాసన్ చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది, మన హిందువులే రెండు వర్గాలుగా విడిపోయి. వాడు హిందువేనమ్మా కమల్ హాసన్ అంటే ఆ సినిమాలో, అక్కడ సినిమాలో నేను మాట్లాడుతున్నాను, కమల్ హాసన్ గురించి పర్సనల్ గా కాదు. హిందువులు రెండు వర్గాలుగా, శివభక్తులుగా వైష్ణవులుగా రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరుతో రగలటం. లేదంటే సినిమాలను చూసి చరిత్రలు మాట్లాడితే ఇట్టే ఉంటదమ్మా. ఇక్కడ ఉండేటటువంటి సినిమాల్లో, సినిమా వాళ్ళల్లో మొత్తం కమ్యూనిస్టులు, ఎథీస్టులు పాదాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళు ముస్లింల గురించి ఒక్క మాట మాట్లాడరు. నువ్వు చూడు, ఏ సినిమా అయినది హిందువు అనగానే విలన్ ఎట్లుంటాడు అంటే ఇట్లా బొట్టు పెట్టుకొని ఉంటాడు, వాడు మెడలో రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు, పెద్ద గడ్డం వేసుకో, పెద్ద ఒక ఎంటి కొడుకులు అసలు నరకాలనిపిస్తుంది నాకు. ఓ టోపీ పెట్టి గడ్డం పెట్టి మీసాలు తీసేసి విలన్ని చూపిలేరా? అలా కమెడీని చేశారు కదా, మీరు పొరపడ్డారు. అలా ఉన్నారు, బట్ వాళ్ళు కమెడియన్స్. చూడండి చాలా సినిమా. ఓ మీకు బ్రహ్మానందం అసలు ది గ్రేట్ ఆర్టిస్ట్ అండి, తనని అలా చూపించారు. కోట శ్రీనివాసరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళకి హిందూ ధర్మం అదే
ఒక ఒక ఇస్లాంనో ఒక క్రిస్టియన్నో కానీ నువ్వు ఇట్లా చూపిస్తే వీళ్ళ తాట తీస్తారు, కొంపల మీద పోయి తగలెడతారు. కాబట్టి ఈ ఎదవలకు భయం వాళ్ళని చూస్తే. ఏమన్నది హిందువులే కాబట్టి ఎట్లా చేసినా ఇబ్బందిలే, ఏమన్నా ఇబ్బందిలే. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మీ మీద ఫైర్ అయిపోతారు ఇంకా ఇలా మాట్లాడి. ఏం తప్పే ఉందంట. ఈరోజు టెర్రరిస్టులు అందరూ ఎవరమ్మా? ఏం వాళ్ళ మీద సినిమాలు తీమను. ఏదో హిందువులు మాత్రమే అన్యాయం చేస్తున్నారు, తక్కిన వాళ్ళు చాలా ధర్మాత్ములు. ఇది కాన్సెప్ట్. ఎంతవరకు ఉంటుందంటారు? కాదు, ఈ దేశంలో లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించినటువంటి వీళ్ళు కనిపించడం లేదా? కనిపిస్తున్నారు లేదా? ఏం వాళ్ళని విలన్లుగా చూపించలేవా? సిగ్గులే. ఏదో డబ్బుల కోసం నీ ధర్మాన్ని నువ్వు కించపరుచుకుంటున్నావు. ఆ సినిమా మొదలు పెట్టేటప్పుడు టెంకాయ కొడతారు, దండం పెడతారు, వెంకటేశ్వర స్వామి దీవెనలతో అంటారు. ఎమోషన్స్ మీద ఆడుకునేటటువంటి వాళ్ళ గురించి ఎందుకు మనం? బట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి. నిన్న నిన్న మీరు చూసుంటారు కదా, మీర్పేట్లో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఓటీటీలో లేదంటే ఇక్కడ సూక్ష్మదర్శిని, దృశ్యం లాంటి సినిమాలు చూశాను బాగా ఎక్కువ అని చెప్పి ఏదో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారంట. పోలీసులు కూడా ఈ కేసుని ఎలా నారేట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, అలాంటి రీతిలో ఈయన అని చెప్పి ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. సిపి సుధీర్ బాబు గారు హీటర్ తో కాల్చి ఉడకబెట్టి కాల్చి పొడి మనిషిలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని, ఎమోషన్స్ ని ఎంత. అమ్మాయి ఓల్డ్ మూవీస్ చూసావు కదా, చూసావా నువ్వు ఏమన్నా? కొన్ని మా టైంలో వచ్చిన మూవీస్ చాలా హాయిగా ఉండేవి, మంచి సాహిత్యం, చక్కటి పాటలు, ఏదో ఒక సందేశం. సో ఆ సినిమాలు చూసి అంటే అది ఎంత క్రైమ్ సొసైటీలో, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉంది, డైరెక్టర్స్ ఎలా ఆలోచించాలి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు, ఎందుకు ఆలోచించట్లేదు? కమర్షియలైజ్ అయిపోయింది. ఎవడికి సోషల్ కాన్షియస్నెస్ ఎవడికమ్మా? నేను కోట్లు పెడుతున్నాను, నేను రూపాయలు పెడితే లక్షలు తీసుకోవాలా, కోట్లు పెడితే వేల కోట్లు తీసుకోవాలా, ఇది కదా ఆలోచన. సోషల్ బైండింగ్, దిస్ ఈజ్ మై సొసైటీ అని ఎవడు అనుకుంటున్నాడు చెప్పు? నేను ఈ సొసైటీకి దూరం, ఐఆమ్ ద క్రియేటర్, ఐఆమ్ ద కింగ్. మీ ఎక్స్పీరియన్స్ లో ఇన్ని వేల బుక్స్, కొన్ని వందల కొద్ది తిరిగేసిన మీ పఠనం ద్వారా తెలుసుకున్నది ఏంటి? హిందూగా పుట్టిన ఒక వ్యక్తి చనిపోయే లోపు మోక్షం రావాలి అంటే ఈ పలానా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మోక్షం వస్తుంది. రాదు. ఎందుకు? మనం చేసిన పాపాలు అలా ఉన్నాయా? రాదు. పాపాలు పోవు. ఏ గుడికి వెళ్ళినా రాదు. ఎందుకు? గుడికి వెళ్ళినంత మాత్రాన మోక్షం వచ్చే పని అయితే గుడికి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం రావాలా? నువ్వు గుడి ప్రాథమిక స్థితి, అక్కడి నుంచి ఎదుగు, దైవత్వం వైపు అడుగులు వేయి. అసలు దేవుడు ఎవరు, ఎట్లా ఆరాధించాలా, ఆయనలో కలవాలి అని అంటే నువ్వేం చేయాలా, ఆ సాధన చేస్తే నీకు మోక్షం వస్తుంది. కానీ దేవుడి దగ్గరికి పోయి ఏంటో ఇక్కడ సరే. ఇంకొక మంచి దోహా గుర్తొచ్చింది, చెప్తాను. కబీర్ దోహానే. కర్మే మాలా ఫిరై జీబ్ ఫిరై ముహ్ మాహి, మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి. అంటే చేతిలో జపమాల తిరుగుతూ ఉంటది, నోట్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వాడు ఏం చేస్తున్నాడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పెట్లో డబ్బులు తెస్తున్నట్టుంది మా ఆవిడ. ఎంతో సుమిరన్ నాహి, అది స్మరణ ఎందుకు అవుద్ది? చెప్తాం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని. బయట చెప్పులు వదిలొచ్చాను, ఎవడైనా వేసుకుపోతాడేమో. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే, కానీ అక్కడికి పోయి దండం పెట్టినంత మాత్రాన నీకు మోక్షం వస్తుంది, ఆధ్యాత్మికత వస్తుంది అంటే ఉత్తమాట. రైట్.
మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. నిజంగానే పాపాలు వెంటాడుతాయా? సరేనమ్మా, నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు వేసిన ప్రశ్నకి ప్రశ్న ఇది. ఒక మంచి సంపన్న కుటుంబంలో పుట్టింది, ఇంకొక అమ్మాయి చాలా హీనమైన కుటుంబంలో పుట్టింది, అంటే చాలా పేద కుటుంబంలో పుట్టింది. శ్రావణి చాలా అందంగా ఉంది, ఇంకొక అమ్మాయి చాలా కురూపిగా ఉంది. శ్రావణికి అన్ని అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయి, ఇంకొక అమ్మాయికి అవయవాలు ఏవి సరిగ్గా లేవు. ఎందుకు జరిగింది ఈ సృష్టిలో తేడా? ఎందుకు జరిగింది? దీనికి ఏం రీజన్ చెప్తావు? నువ్వు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటి? అంత దీన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడానికి కారణం ఏమిటి? ఎక్కడ ఏదో ఒకటి ఉండాలిగా, కార్యకారణ సంబంధం. అవునా కాదమ్మా? దీనికి కారణం ఏదో ఉండాలా, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏదో ఉండాలా. ఫైనాన్షియల్ థింగ్ కారణం కాదంటారా? సరే, ఫైనాన్షియల్ థింగ్ అనుకుందాం. కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆడుకున్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఆర్థికమైనటువంటి విధానం అక్కడ ఎందుకు లేదు? అక్కడ ఎందుకు అప్లై కావాలా? సరే, నువ్వు సరే డబ్బులు ఆర్థికం అని అన్నావు, అంగవైకల్యానికి ఆర్థికానికి సంబంధం ఏంది? అవునా కాదా? ఇప్పుడు నువ్వు అన్ని అవయవాలు సరిగ్గా పుట్టివి, ఇంకొక బిడ్డ కొన్ని అవయవ లోపాలతో పుట్టుండే, దీనికి కారణం ఏమిటంటావు? ఎస్, ఇంకొకటి అనుకుందాం. కర్మ సిద్ధాంతాన్ని అంత లోతుగా పోయి ఆలోచించడం కంటే చాలా సులభంగా మనం మాట్లాడుకుందాం. నువ్వు ఒక మంచి చేస్తే నీకు ఒక మంచి జరుగుద్ది, నువ్వు ఒక చెడు చేస్తే నీకు చెడు జరుగుద్ది. ఈజ్ ఇట్ క్లియర్? యాజ్ సింపుల్ యాజ్ సచ్. బాల్ నువ్వు గోడ కొడితే అది వెనక తిరిగి వస్తుంది, నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. నువ్వు